జై శ్రీరామ్. భారత్ మాతా కీ. ఈనాటి నవభారత రాజ్యాంగ చట్ట నిర్మాత, అభినవ మనువు, పేద పొడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రంపయ్యరంపాలెం గ్రామ సచివాలయ సిబ్బందికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గ్రామ సర్పంచ్ గారు కుమారి బాదంపూడి హర్షిత ప్రకాష్ గారికి, మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సూరంపాలెం ప్రాజెక్టు చైర్మన్ గారు ఉంగరాల రాము గారికి, అలాగే సత్యం పెద్దప్పలు గారికి, నారా ప్రసాద్ గారికి, పప్పు రాఘవులు గారికి, జాజుల అవతారం గారికి, గుల్లెంకల నాని గారికి, నవనాసి విష్ణు గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజానీకానికి, వైద్య శాఖ సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి, పాత్రికేయ సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మహాకవి వేమన గారు ఏం చెప్పారంటే, కులమునందు ఒకడు గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణము వలన వెలయు వనమునందు మలయజమున్నట్లు విశ్వధాభిరామ వినురవేమ అని చెప్పారు. అంటే ఒక అడవిలో ఒక గంధపు చెట్టు ఉంటే ఆ అడవి అంతటికి సుగంధ పరిమళాన్ని అందిస్తుంది. అదేవిధంగా ఒక కులములో ఒక గుణవంతుడు పుడితే ఆ కులానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తాడు అని చెప్పేసి దాని భావం. ఆ విధంగా అణగారిన వర్గంలో పుట్టినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు, పూలపాన్పు కాదు, ఎన్నో కష్ట నష్టాలు, ఆర్థిక బాధలు, అసమానతలు, అస్పృశ్యత, ఇవన్నిటిని అధిగమిస్తూ వారు ఉన్నత శిఖరాలు అధిరోహించి, మరి భారతదేశ పాలకులైనటువంటి నెహ్రూ గారు, గాంధీ గారి యొక్క మన్ననలు పొంది, ఆశీస్సులు పొంది, భారత రాజ్యాంగాన్ని లిఖించేటటువంటి ఆ కమిటీకి చైర్మన్ గా ఎన్నికయ్యారంటే ఆయన ఎంత కష్టపడ్డారో, ఎంత స్వయం కృషితో ఎదిగారో మనకు అర్థమవుతుంది. భారత రాజ్యాంగం ఎంత గొప్పది అంటే, ఈ భారత రాజ్యాంగంలో 370వ అధికరణం అని ఒకటి ఉండేది. దాని యొక్క సారాంశం ఏమిటంటే, దేశమంతా ఆగస్టు 15 రోజున 3 రంగుల జెండా ఎగరవేస్తే జమ్మూ కాశ్మీర్లో పచ్చ రంగు జెండా ఎగరవేసేవారు. ఎందుచేత అంటే మా జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి ఉంది.